వీడియోస్ డ్యూయల్ డెస్క్. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ వీడియోలో మనం దమ్ బిర్యానీ అండ్ గోదావరి స్టైల్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చికెన్ బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న చికెన్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, ఇంకా బిర్యానీ మసాలా, ఇంకా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా ఫ్రై చేసిన ఆనియన్స్, ఇక్కడ కొంచెం కొత్తిమీర, నేనైతే టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నా. టమాటాలు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే అది బాగా పడుతుంది మొక్కకి. సో కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకొని, వాటర్ ఎన్నైనా వేసుకోవచ్చు, వాటర్కి మెజర్మెంట్ ఏం అవసరం లేదు. మనం రైస్ కుక్ అయిన తర్వాత సెపరేట్ చేసుకుంటాం కాబట్టి. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలి. రైస్ ఒక 15 మినిట్స్ వరకు నేను సోక్ చేసుకున్నాం, ఎందుకంటే అవి బాస్మతి రైస్ కాబట్టి. ఇంకా అందులో బాగా వాటర్ హీట్ అయిపోయాక రైస్ వేసుకొని ఇంకా బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. అంటే ఆకు వక్క, లవంగాలు, మిరియాలు, పువ్వు, ఇంకా ఇలాచి, ఇవన్నీ వేసుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి. అవి ఇంకా బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా వేరే గ్యాస్ మీద మనం దమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో చికెన్ అంతా వేసుకోవాలి. ఇప్పటివరకు మ్యాగ్నేట్ చేసిన చికెన్ అంతా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అది కొంచెం బాయిల్ అయినంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ కొంచెం జ్యూసీగా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం అంటే ఒక 50% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన దాంట్లో కొంచెం గ్రేవీ తీసుకుంటున్నాం మేము. గ్రేవీ తీసుకొని మధ్యలో వేస్తే బాగుండిద్ది అని చెప్పి. ఇవతల రైస్ అయితే 70% కుక్ అయిపోయి, చూడండి ఇలా కుక్ చేసుకోవాలి. ఇంకా 70% కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా వేరు చేసేసాను నేను. వేరు చేసేసి ఇలా వేసేసి ఇంకా లేయర్గా వేసుకొని ఇందులో ఈ మధ్యలో మనం తీసాం కదా కొంచెం గ్రేవీ, అందులో గ్రేవీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్లా వేసేసి ఇంకా కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై చేసినవి దానిపైన వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. దీనిపైన టిష్యూలు పెట్టి కొంచెం సేపు అంటే ఒక 8 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అంతే. 8 మినిట్స్ తర్వాత చూస్తే వేడి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. అబ్బా, టెక్స్చర్ అయితే చాలా చాలా బాగుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈరోజు బిర్యానీ. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఉప్పు అయితే మనం రైస్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి, తర్వాత చేసుకోవడానికి అవ్వదు. ఆల్రెడీ చికెన్లో వేస్తాం కాబట్టి చికెన్ సరిపోతుంది. ఇంకా ఉప్పు అయితే రైస్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇంకా నెక్స్ట్ గోదావరి స్టైల్ చికెన్కి వెళ్ళిపోదాం. ఇంకా మా ఫ్రెండ్ అయితే గోదావరి అమ్మాయి, తన దగ్గర నేను చాలా వంటలు నేర్చుకుంటున్నా. ఎంతైనా గోదావరి వాళ్ళ మర్యాదలు, వంటలు వేరు కదా. ఇప్పుడైతే ఏం చేసిందంటే ఫస్ట్ చికెన్ బాగా కడుక్కొని అందులో కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక పక్కన పెట్టింది. ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఇలా చేస్తే, ఇంకా సాఫ్ట్గా కూడా బాయిల్ అవుతాయంట. ఒక గ్యాస్ పైన పక్కన పెట్టి కొంచెం అది బాయిల్ చేసుకోవాలి. ఇంకొక పక్క ఆనియన్ బాగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ వేసి తర్వాత అందులో పచ్చిమిర్చి, అందులో ఆనియన్స్ వేసింది. బాగా వేగాలి ఆనియన్స్. ఒక పక్క చికెన్ కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది, అంటే కొంచెం ఉడికిపోతుంది. ఒక 30-40% వరకు చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఆ చికెన్ తెచ్చి ఇందులో వేసేసేయడమే. ఇంకొంచెం వేపుకుంటే మూత పెట్టి ఇంకొంచెం వేపుకుంటే ఆ చికెన్ ఇంకా బాయిల్ అయ్యేలోపు మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇంకా 3 అమ్మాయిలు కలిస్తే ఎన్ని ముచ్చట్లు ఉంటాయో కదా. మేమైతే ఇలా ఎవ్రీ సండే ప్లాన్ చేసుకుంటాం, కానీ అన్నిసార్లు అవ్వదు. మేము ముగ్గురం ఇక్కడ ఉన్నప్పుడే ఇలా. ఈరోజైతే మస్తు ఫన్ ఉండే మాకు. ఇంకా చికెన్ అయితే దగ్గరకు వచ్చేసింది. వావ్, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా. అవునట్టు చెప్పడం మర్చిపోయా, ఇప్పటి వరకు వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇంకా చికెన్ ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా కారం అలా తక్కువ అన్నప్పుడు ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టేస్ట్ చూడడానికి టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఈ స్టేజ్లో కొంచెం వాటర్ కావాలన్నా వేసుకోవచ్చు. మోస్ట్లీ ఎక్కువ వాటర్ అవసరం ఉండవు. కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఎంత గ్రేవీలో కావాలో అంత గ్రేవీలో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. రండి ఇంకా తినేద్దాం. వావ్, చికెన్ బిర్యానీ, చికెన్ చాలా చాలా బాగుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.